ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుడి లింగస్వరూపానికి ఉన్న వైభవం ఏంటో, శివలింగానికి ఏ విధంగా పూజ చేస్తే, ఏ విధంగా అభిషేకం చేస్తే శివానుగ్రహానికి మనమందరం సులభంగా పాత్రలమవ్వచ్చో తెలుసుకుందాం. ఈరోజు రాత్రికి చతుర్దశి తిథి ఉంది కాబట్టి మనమందరం కూడా మాస శివరాత్రి పర్వదినాన్ని జరుపుకోవాలి. ఈరోజు ప్రదోష కాలంలో శివారాధన చేసిన, శివ పూజ చేసిన విశేషంగా శివుడి అనుగ్రహానికి మనమందరం పాత్రలమవ్వచ్చు. పరమేశ్వరుడి లింగస్వరూపానికి అద్భుతమైన శక్తి ఉంది. అసలు పరమేశ్వరుడి లింగస్వరూపంలో ఉన్న గొప్పతనం ఏంటో లింగ పురాణం 49వ అధ్యాయంలో చాలా అద్భుతంగా వివరించారు. అసలు శివుడు లింగ రూపంగా అవతరించినప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా? జ్వాలామాల సహస్రాఢ్యం కాలానల శతోపమం క్షయ వృద్ధి వినిర్ముక్తం ఆది మధ్యాంతర్వర్జితం అంటూ లింగ పురాణం 49వ అధ్యాయం మనకు చెప్తుంది. అంటే శివుడు లింగ రూపంలో అవతరించినప్పుడు జ్వాలామాల సహస్రాఢ్యం కాలానల శతోపమం, వేల కొలది మంటలు శివలింగం నుంచి బయటికి వస్తున్నట్లుగా శివుడు ఆవిర్భవించాడు. క్షయ వృద్ధి వినిర్ముక్తం ఆది మధ్యాంతర్వర్ధితం అంటే అర్థం ఏంటంటే క్షయ నశించబడకుండా, వృద్ధి చెందకుండా అలా శివలింగం ఆవిర్భవించి ఆది మధ్యాంతర్వర్తిగా ఈశ్వరుడు ఆవిర్భవించాడని లింగపురాణం 49వ అధ్యాయం చెప్తుంది. ఇంకా లింగపురాణం 49వ అధ్యాయం ఏం చెప్తుందంటే అనౌపమ్యమనిర్దేశ్యం అవ్యక్తం విశ్వసంభవం తస్య జ్వాలా సహస్రేణ మోహితో భగవాన్ హరి అంటూ లింగపురాణం చెప్తుంది. అంటే ఆ శివలింగం అవతరించినప్పుడు ఆ శివలింగాన్ని చూసి స్వయంగా శ్రీ మహావిష్ణువే మోహించాట. అబ్బా, పరమేశ్వరుడు ఎంత అద్భుతంగా ఉన్నాడని శ్రీ మహావిష్ణువే మోహించే విధంగా ఈశ్వరుడు లింగ రూపంలో అవతరించాడు. అందుకే హేమలింగాయ హేమాయ వారిలింగాయ చాంభసే శివాయ శివలింగాయ వ్యాపినే వ్యోమ వ్యాపినే అంటుంది లింగపురాణం 49వ అధ్యాయం. అంటే పరమేశ్వరుడి లింగస్వరూపం బంగారపు రంగు కాంతితో ప్రకాశిస్తూ అద్భుతంగా దర్శనమిస్తుంది. జలాయ జలభూతాయ నమస్తే జలవ్యాపినే పృథివ్యైచ అంతరిక్షాయ పృథివీ వ్యాపినే నమః. జలస్వరూపంగా భూమి మీద ఎలాంటి జలాలున్నా ఆ జలాలన్నింటినీ కూడా దాటుకుంటూ భూమి నుంచి ఆకాశం వరకు లింగం వ్యాపిస్తూ అద్భుతంగా అవతరించిందని లింగపురాణం 49వ అధ్యాయం చెప్తుంది. మరి అంతటి మహిమాన్వితంగా అవతరించినటువంటి స్వయంగా శ్రీ మహావిష్ణువే మోహించి ఆహా ఈశ్వరుడు ఎంత అందంగా ఉన్నాడని భావించిన ఆ శివలింగానికి ప్రదోష సమయంలో ఎలా పూజ చేయాలి? ప్రదోష సమయంలో అభిషేకం చేయాలి. ఈరోజు మాస శివరాత్రి ప్రదోష సమయంలో గంధం కలిపిన నీటితో శివలింగానికి అభిషేకం చేసినట్లయితే సంతానపరమైన దోషాలన్నీ తొలగిపోతాయి. ఎవరైనా ఖర్జూర పండ్ల రసంతో అభిషేకం చేస్తే అంతఃశత్రు బాధలన్నీ తొలగిపోతాయి. ద్రాక్ష పండ్ల రసంతో అభిషేకం చేస్తే కార్యజయం కలుగుతుంది. మీకు ఆయుర్దాయం పెరగాలంటే అన్నంతో శివలింగ స్వరూపానికి అభిషేకం చేయాలి. పసుపు చిడికడు నీళ్లలో వేసి ఆ పసుపు కలిపి నీళ్లతో శివాభిషేకం చేసినట్లయితే ఇంట్లో అన్ని శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే భూములు కొనుక్కోవాలి, గృహాలు కొనుక్కోవాలని భావించే వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా సాయంకాలం ప్రదోష సమయంలో పుష్పాలు కలిపిన నీటితో పుష్పజలంతో శివాభిషేకం చేయండి. రాజకీయ రంగాల్లో అధికార పదవులు పొందాలనుకుంటున్నారా? కస్తూరి కొద్దిగా నీళ్ళల్లో కలిపి ఆ నీళ్లతో శివాభిషేకం చేయండి. ఇలా ప్రత్యేకంగా శివాభిషేకం చేయండి. అద్భుతంగా ఈశ్వరుడు లింగ రూపంలో అవతరించాడు కాబట్టి ఆ లింగ స్వరూపానికి అభిషేకం చేద్దాం. మాస శివరాత్రి రోజు మనమందరం కూడా శివానుగ్రహానికి సులభంగా పాత్రలమవుదాం. రేపటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా వివాహ మహోత్సవ ఘట్టంలో కన్యాదానానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటో తెలుసుకుందాం. నమస్కారం. త్రిపుర సుందరి శంభు మోహిని నాదరూపిణి భవానీ దాక్షాయని కాత్యాయని కరుణించముని భక్త కోటిని. మహాలావణ్య సేవధి అనే మాటే లలిత. మహాలావణ్యానికి ఆవిడ నిధి వంటిది. సేవధి అంటే నిధి, నిధి అంటే తరుగుదల లేనిది, అక్షయమైనది, అనంతమైనది అయిన లావణ్యం ఆవిడ దగ్గర ఉంది. ఆ లావణ్యం లౌకికం కాదని చెప్పడానికి మహచ్చబ్దం వాడారు ఇక్కడ. మహాలావణ్య సేవధి, ఆ మహాలావణ్యపు నిధి ఆవిడ కనుక ఆవిడ లలిత అయితే ఈయన పేరు లలితుడు. ఇదేంటండి స్త్రీలింగానికి పుల్లింగం పెడిస్తే అయిపోయిందా? అవుతుంది. ఆయన కామేశ్వరి అయితే కామేశ్వరుడు. ఈ మాటకు ప్రమాణం శివమహాపురాణం. శివపురాణంలో శివుని దశావతారాలు చెప్తూ అమ్మవారు త్రిపుర అయినప్పుడు త్రిపురుడు అని పేరు, ఆవిడ లలిత అయినప్పుడు లలితుడు అని పేరు అన్నారు ఇక్కడ. దీన్ని బట్టి లలిత శబ్దం పుంలింగంలో చెప్తే లలిత, స్త్రీలింగంలో లలిత అయింది. ఇద్దరిలో ఒకే లక్షణం ఉన్నప్పుడు ఒకే పేరు, ఇద్దరు లావణ్యమే.
ఎలా చెప్తామంటే ఉద్వేల లావణ్య కళాభిరామం అనే మాటలో చూపించారు. కామేశ్వరం, అతని పేరు కామేశ్వరుడు. కామశరాసనాంకం, శరాసనం అంటే ధనుస్సు. కాముని ధనుస్సు తాను ధరించాడు అంటే చెరకు విల్లు ధరించాడు. చెరకు విల్లు అనగానే ప్రతివాడు మన్మధుడి చేతిలో ఉండేదంటారు. వాడి చేతికి ఇచ్చింది అమ్మవారు, అది తెలుసుకోవాలి ముందు. అక్కడ అది ఈయన చేతిలో కూడా ఉన్నది. కామశరాసనాంకం సమస్త సాక్షిం తమసపరస్తాత్. హయగ్రీవ స్వామి ఒక మాట అంటాడు, ఏ తల్లిని ఆరాధించడం వల్ల తృతీయ పురుషార్థం చతుర్థ పురుషార్థంగా పరిణమిస్తుందో ఆ తల్లికి నమస్కారం అన్నాడు. చాలా ఆశ్చర్యకరమైన అంశం అండి. తృతీయ పురుషార్థం అంటే కామం, చతుర్థ పురుషార్థం అంటే మోక్షం. అమ్మవారు ఎవరు? కామేశ్వరి. అంటే ఆ కామస్వరూపమైన ఒకానొక తల్లి. అలాంటి కామం మనల్ని దెబ్బతీస్తోంది కనుక కామేశ్వరి ఉపాసన చేస్తే ఏం చేస్తుందంటే ఆ కామం ధర్మబద్ధమైన కామం చేసి మనల్ని చిత్తశుద్ధి చేస్తుంది. క్రమంగా అది మనకి మోక్షోన్ముఖం చేసి ముక్తిని కూడా ఇస్తున్నదయ్యా అని చెప్పాడు ఇక్కడ. అది రహస్యం అండి. అందుకే కామేశ్వరి ఉపాసన అంత విశేషమైనది. ఇక్కడ లోకంలో ఉన్నంతకాలం ధర్మబద్ధమైన కోరికల్ని ధర్మబద్ధంగా నెరవేర్చుతూ చిత్తశుద్ధిని ఇవ్వడమే కాకుండా చివరికి ఆ కామము యొక్క కోటిని, అంచు, కోటి అనగా అంచు, కామము యొక్క అంచు అంటే కామం దాటిన తర్వాత ఉన్న స్థితి అనగా మోక్షం, దానికి అందిస్తున్నదయ్యా అని చెప్తున్నారు ఇక్కడ. ధర్మ అర్థ కామ మోక్షం ద్వారంలో ఉన్నదండి కామం. అక్కడ ఆ తల్లిని ఆరాధించడం వల్ల ఇటు ధర్మబద్ధమైన అర్థంతో కూడిన కామం ఇస్తున్నది, అటు మోక్షాన్ని ఇస్తున్నది. అది చెప్పడమే ఆ కామతత్వాన్ని తన చిహ్నముగా ధరించిన వాడిని కామశరాసనాంకం అని మాట చెప్పారు ఇక్కడ. ఇక్కడ మనం కొంచెం కామశబ్దం వచ్చింది కనుక కామశబ్దం వచ్చిన వెంటనే కేవలం లోకవాంగ్మయమే అలవాటైన వారికి మన్మథుడు, కోరిక ఇవే గుర్తొస్తాయి. కానీ కామశబ్దం వేదమునందు బ్రహ్మపరముగా వాడబడింది, పరబ్రహ్మపరంగా వాడబడింది అనేక చోట్ల. ఉపనిషత్ వాంగ్మయంలోకి వచ్చేటప్పటికల్లా స అకామయత బహుశ్యాం ప్రజాయేయా అని ఉపనిషత్తులో చెప్పాడు. స అకామయత, అకామయత అంటే భూత వాచకంలో చెప్తున్నారు ఇక్కడ. అంటే అయిపోయినటువంటి విషయంగా చెప్పేటప్పుడు వస్తుంది. పాస్ట్ టెన్స్ అంటారు కదా. అకామయత అంటే కోరుకున్నాడు. ఎప్పుడు? సృష్టికి పూర్వం. సృష్టికి పూర్వం ఆయన కోరుకున్నాడు. ఇంకో భాషలో చెప్పండి, కామించాడు. సంస్కృతం భాషలో ఏమని? స అకామయత బహుశ్యాం ప్రజాయేయ, విశ్వాన్ని విస్తరింపజేయడానికే నేను అనేక రకాలుగా అవుతాను అనుకున్నట్ట. ఇదే మాటని ఉపనిషత్తు మరొక చోట స ఐక్షత, స ఐక్షత బహుశ్యాం ప్రజాయేయ, స ఐక్షత. ఐక్షత అంటే అనుకున్నాడు అనే మాట. నిజానికి ఈక్షణము నుంచి ఐక్షత అనే శబ్దం వచ్చింది. ఈక్షణం అంటే చూచుట. స ఐక్షత, ఆయన చూశాడు అన్నారు. ఇక్కడేమన్నారు? స అకామయత అంటే కామించాడు. విషయం మాత్రం రెండు చోట్ల కూడా మీరు పరిశీలించలేదు. సా రెండు చోట్ల ఒకే పదం. బహుశ్యాం ప్రజాయే ఒక చోటు ఉంటే ఏకోహం బహుశ్యాం మరొక చోటు ఉంటుంది. ఒక్క నేనే ఎన్నో అవుతాను, దాని అర్థం ఏంటో బహుశ్యాం ప్రజాయే అదే. కానీ సహా అంటే బ్రహ్మము ఒక్క నేను ఎన్నో అవుతాను అనుకున్నట్ట. అనుకున్నాడు అనే మాట అకామయతలో ఉంది ఇక్కడ. ఆయన అనుకున్నాడు, అనుకున్నాడు అనేది సంకల్పమును కూడా అర్థం. దానికి మరొక పేరు ఇచ్ఛ. ఇచ్ఛ, సంకల్పం, కామం మూడు సమానార్థకములే. దానికి ఐక్షత మళ్ళీ ఇచ్చాడు ఇంకో చోట. స ఐక్షత స అకామయత రెండు వాక్యాలు ఉపనిషత్తులు దగ్గరికి తెచ్చుకోండి. స అకామయత స ఐక్షత రెండు ఒకే అర్థంలో వాడాడు. అంటే చూచాడు అంటే అర్థం ఆయన సంకల్పించాడు అని అర్థం. సంకల్ప శక్తికే మరొక పేరు ఐక్షత, ఇంకో పేరు కామ. మన సృష్టి జరిగింది అంటే ఈశ్వరుడు సంకల్పిస్తే కదా జరిగింది, లేకపోతే మన సంకల్పాలా? శివ సంకల్పం, ఈశ్వర సంకల్పమే జగత్తంతటి నడుపుతోంది, మన సంకల్పం కాదు. ఆయన సంకల్పం ఎలాంటిదయ్యా అంటే సత్యకామ సత్య సంకల్ప. కామశబ్దం బ్రహ్మపరముగా ఉపనిషత్తు యందు ఎక్కడెక్కడ ప్రస్తావించబడింది ఇప్పుడు గుర్తు చేస్తున్నాం మీకు. సత్యకామ సత్య సంకల్ప రెండు మాటలు. ఆయన సత్యకాముడు, సత్య సంకల్పుడు. ఇక్కడ సత్యశబ్దానికి అర్థం వ్యర్థము కానిది అని అర్థం, అమోఘం అని అర్థం. సంస్కృతంలో సత్యశబ్దానికి అమోఘం అని అర్థం. కానీ అమోఘ కామ అమోఘ సంకల్ప, వ్యర్థము కాని సంకల్పం. అందుకే ఆయన సృష్టి చెయ్యాలనుకున్నాడో జరిగింది. ఇక్కడ అనుకున్నాడు కానీ అవలేదండి అనే విషయం శివుడి దగ్గర లేదు. ఈశ్వరుడి సంకల్పం సత్యమే, అది వ్యర్థము కానిదే. కనుక ఇప్పుడు సత్యకామ సత్య సంకల్ప తెచ్చుకొని సాయేక్షత సాకామయత ఇవన్నీ పరబ్రహ్మపరంగా చెప్పారు కదా, ఒక దగ్గరికి తెచ్చుకోండి. కామ ఐక్షత రెండూ కలిపితే అదే కామాక్షి అన్నారు, ఇంకోటి ఏం కాదు. ఆ సంకల్ప శక్తి పేరు కామాక్షి అండి. ఇక్కడ పరమాత్మ కనులు తెరిచాడు అన్న మాట రాగానే పనికి పూనుకున్నాడు అని అర్థం. కళ్ళు తెరిచామంటే పొద్దున్న నుంచి కళ్ళు తెరిచామంటే ఇంకా మొదలెట్టేవని అర్థం.
కళ్ళు మూసేమంటే క్లోజ్ చేసేవని అర్థం ఇక్కడ. ఇదే మనకి దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన డింభకున్ అనేటువంటి మాటలు పోతన గారు అక్కడ ధ్వనింపజేశారు. దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు. ఉపనిషత్ సంస్కారం వల్ల వస్తాయండి ఇలాంటి పదాలు. కళ్ళు తెరిచారంటే అది ఉన్మేష నిమిషోత్పన్న, ఆ మాట ఇక్కడ చెప్పబడుతున్నది. అందుకే సాయక్షత సకామయత కలిపితే కామాక్షిదేవయ్య పరమాత్మ యొక్క సంకల్పశక్తి కనుక లలిత అంటే ఈశ్వరుని యొక్క సంకల్పశక్తి, ఇది అర్థం. ఎప్పుడైతే లలితను ఆరాధించారో ఈశ్వర సంకల్పాన్ని ఆరాధించని అర్థం. ఈశ్వర సంకల్పాన్ని ఆరాధించడం అంటే తన్మే మనస్శివ సంకల్పం వస్తు. ఈ సంకల్పాలు సార్థకం కావాలి అంటే ఈశ్వర సంకల్పంతో అనుసంధానం చేయాలి. అందుకే నువ్వు హృదయాన్ని ఈశ్వర సంకల్పశక్తి అయిన జగదంబా ధ్యానంలో ప్రవేశింపజేయు. ఎందుకంటే అన్నిటికీ ముందుంది సంకల్పమేగా. ఆ సంకల్పమే ఇచ్ఛాజ్ఞాన క్రియా రూపాలుగా తర్వాత వ్యక్తమైంది. కానీ సంకల్పం ముందు, అది ఇచ్ఛ. కానీ మొదటిది ఇచ్ఛ. ఇచ్ఛాశక్తి కలిగిన ఈశ్వరుణ్ణి శివ అనాలట. ఇది కూడా శాస్త్ర నిర్వచనం. వశకాంతం శివస్మృత అన్నప్పుడు తన ఇచ్ఛాశక్తితో ప్రపంచాన్ని నడుపుతున్నాడు, లేదా మన ఇచ్ఛ కొద్దీ నడుపుతున్నాడా? ఆయన ఇచ్ఛతో, స్వేచ్ఛ అంటారు, స్వ ఇచ్ఛ, తన ఇచ్ఛతో నడుపుతున్నాడు. తన ఇచ్ఛ అంటే ఆయన యొక్క ఇచ్ఛ కదా, ఆ ఇచ్ఛ ఆవిడ. ఆ ఇచ్ఛ అనేది ముందు ఉంటే తర్వాత జ్ఞానక్రియ వచ్చింది. కనుక ఆది ఏదండి? ఇచ్ఛ. దానికే సంకల్పం, కామం అని పేరు. దీనికి ఆదిశక్తి అని పేరు. ఆదిశక్తే సంకల్పశక్తి. ఆ సంకల్పశక్తే లలిత. కనుక లలిత అంటే ఆదిశక్తి. ఎటువంటి ఆదిశక్తి అంటే తర్వాత వచ్చిన సర్వశక్తులకు అది ఆది. ఆది అంటే మొదట మాత్రమే కాదు, ముఖ్యమని కూడా అర్థం. ఆదియే ఆధారం, అది తెలుసుకోవాలి. ఆధారమైన శక్తి, ఇంత భావం ఉంది ఇక్కడ. అందుకే కామేశ్వర అనే శబ్దం వచ్చినప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సృష్టికి పూర్వం ఉన్నవాడు శుద్ధమైన పరమాత్మ. ఆయన సృష్టి చేయాలని సంకల్పం కలిగినప్పుడు ఆ సంకల్ప శక్తి కలిగిన పరమాత్మయే. ఆ సంకల్ప శక్తి కలిగిన ఈశ్వరుడు అనే బదులు కామేశ్వర అన్నావు. కామేశ్వరనగా ఒక్కడైన ఈశ్వరుడు అనేకముగా మారాలనే సంకల్పం చేసుకున్నప్పటి స్థితిలో ఉన్న ఈశ్వరుడు. అందుకే కామేశ్వర ధ్యానం అంత గొప్పది. ఏకతత్వ అనేకతత్వములకు నడిమి స్థితి కామేశ్వర స్థితి. ఏకం బ్రహ్మతత్వం, అనేకం ప్రపంచతత్వం. ఏకానికి అనేకానికి మధ్యలో ఉన్న తత్వం ఏదో అది కామేశ్వర తత్వం. ఇది తెలుసుకోవాలి. ఈ కామేశ్వర తత్వమే ఏకాన్ని అనేకంగా మనకు చూపిస్తుంది. మళ్ళీ అనేకం ఏకంగా వెళ్ళాలన్నా ఆ సంధిలో ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని మనం పరిశీలించాలి. అది కామేశ శబ్దం ఎంత అద్భుతమైనదండి. ఇది తెలిస్తే కామేశ్వర అనే ఒక్క జ్ఞానం కలిగితే అజ్ఞానం సమూలంగా నశించిపోతుంది. అందుకే భండాసురుడిని నాశనం చేయడంలో చివరి అస్త్రం కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక. అంటే కామేశ్వర జ్ఞానం కలిగితే మొత్తం అవిద్య యొక్క మూలమే నశించిపోతుంది. ఇది తెలుసుకోని చెప్పాడు ఇక్కడ. ఇవాళ మనం కామేశ్వర జ్ఞానం పొందాం. కామేశతత్వ నిర్వచనం ఇవాళ మనం తెలుసుకున్నాం. అందుకే స్వామివారు ఇక్కడ కామేశ్వరం కామశరాసనాంకం సమస్త సాక్షిం తమసపరస్తాత్. మళ్ళీ ఆ శ్లోకం ఒక్క చోట చూద్దాం. ముందు శ్లోకం నుంచి వస్తే పూర్ణ రూపం. పర్యంకతల్పో పరిదర్శనీయం సబాణ చాపాంకుశపాశపాణిం అశేషభూషారమణీయమీడే త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం జటారుణం చంద్రకళాలలామం ఉద్వేలలావణ్యకళాభిరామం కామేశ్వరం కామశరాసనాంకం సమస్త సాక్షిం తమసపరస్తాత్. ఆ బ్రహ్మం ఎవడయ్యా అంటే సర్వజగత్తుకి సాక్షి. సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ. ఇది ఉపనిషద్వాక్యం. పరమేశ్వరుడు సర్వజగత్తుకి సాక్షి. సాక్షి అనే మాటకు అర్థం ఏంటంటే ఇంత జగత్తు చేస్తున్నా వాటి వికారములకు అంటనివాడు అని చెప్పడం ఒక ఉద్దేశం. ఇంకొకటి సమగ్రమైన ఈక్షణ శక్తి కలవాడు సాక్షి. సంపూర్ణమైన జ్ఞానం కలిగిన వాడు గనక సాక్షి. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం.
सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబనామ సంవత్సరం ఉత్తరాయణం శశి ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 6:13 సూర్యాస్తమయం 6:26 తిథి త్రయోదశి ఉదయం 10:54 వరకు. నక్షత్రం పూర్వాభాద్ర రాత్రి 3:23 వరకు. వర్జం ఉదయం 7:53 నుంచి 9:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:55 నుంచి 12:43 వరకు. అమృతకాలం రాత్రి 6:31 నుంచి 8:17 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం మాస శివరాత్రి. ప్రతి మాసంలోనూ బహుళ చతుర్దశి నాడు మాస శివరాత్రి పర్వదినంగా భావన చేస్తుంటాం. ఈ రోజున ఉపవాసం ఉండడం, ఉదయకాలం, మధ్యాహ్నకాలం, సాయంకాలం, అర్ధరాత్రి వేళ అనే 4 సమయాల్లో కానీ 8 జాముల్లో కానీ ఆయన్ని ఆరాధించడం, మారేడు దళాలతో పూజించడం, రాత్రంతా జాగారం ఉండడం, వీటిని ఆచరించడం ద్వారా ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో ఆరోగ్యవంతమైన మానసిక ఆరోగ్యంతో కూడి ఉన్న మోక్ష ప్రాప్తికి అనుకూలమైన, ఎందుకంటే ఆయన దక్షిణామూర్తి. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వశిష్ఠాంతే సదృషిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం. ఆయన మౌన వ్యాఖ్య ద్వారానే జ్ఞానాన్ని అందించేస్తాడు. కాబట్టి ఆయన యొక్క అనుగ్రహం సాధించడం అనేటువంటిది మోక్షప్రాప్తికి బాగా ఉపకరిస్తుంది. అటువంటి ఆయన యొక్క ఉపాసన పూజకు ఈ మాస శివరాత్రి చాలా ముఖ్యం కాబట్టి దాన్ని ఆచరించడం చాలా మంచిది. నేటి ఆణిముత్యాలు. నిరాశ నిస్పృహలు లేనివాడే నిజమైన ధనవంతుడు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు బుధవారం. సహజసిద్ధంగా ప్రతి వ్యక్తి జాతక చక్రాన్ని పరిశీలన చేసేటువంటి సాంప్రదాయ లక్షణం మనకుంది. ఆ జాతక చక్రంలో గనక కేతువు యొక్క ప్రభావం సరిగా లేకపోయినప్పుడు, కేతువు గనక బాధిస్తూ ఉన్నట్లయితే తెలియనటువంటి కారణాల వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే చదువు, తెలివి ఉన్న జీవితంలో అభివృద్ధి ఆలస్యం అయి తీరుతుంది. ఉద్యోగంలో అధికారుల వలన కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవటం జరుగుతుంది. అకస్మాత్తుగా ఏదైనా సమస్య ఉన్నట్లయితే బుధవారం గణపతి ఆలయంలో గనక ఒక ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని కొబ్బరి నూనెలో ముంచి ఆ వస్త్రంతో వత్తిగా చేసి ఉత్తర దిక్కులో దీపారాధన గనక ఆచరించినట్లయితే కేతువు బాధ అనేటువంటిది తొలగింపచేసి విఘ్నేశ్వరుడు దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. విఘ్నాయకుడు అంటేనే కేతుగ్రస్త తత్వం నుంచి బయలుపడేసేటువంటి వాడు అని అర్థం. ఇక్కడ కేతువు మోక్షకారకుడుగా కూడా ఉంటాడు. విఘ్నేశ్వరుణ్ణి ఎవరైతే ధ్యానం చేస్తారో వారికి చక్కటి వాక్శుద్ధి వస్తుంది, జనవశీకరణ శక్తి వస్తుంది. అంతేకాకుండా గ్రహచార రీత్యా కేతువు బాధిస్తూ ఉన్న వాళ్ళు కూడాను వినాయకుణ్ణి గనక కొలిచినట్లయితే తప్పనిసరిగా ఆ బాధల నుంచి బయలుపడి ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతారు. జాతక చక్రంలో కేతువు సరిగా లేనప్పుడు చదివిన చదువుకు తగిన ప్రతిఫలం ఉండదు. అందుచేత చదివిన చదువుకు తగిన ప్రతిఫలం రావాలన్నా, ఉద్యోగంలో అభివృద్ధి సాధించాలన్నా, తెలివితేటలు 10 మంది కూడాను గ్రహించి మెచ్చుకోవాలన్నా
విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి. వినాయకుని యొక్క అనుగ్రహాన్ని సాధించడానికి కేతువు యొక్క దోషాన్ని పోగొట్టుకోవాలి. కాబట్టి తప్పనిసరిగా విఘ్నేశ్వరుణ్ణి ధ్యానం చేసి తరిద్దాం. వినాయకుడికి ఇష్టమైనటువంటిది ఏమిటి? అరటిపండు, బెల్లం ముక్క, ఉండ్రాళ్ళు. వీటిలో ఏవైనా సరే స్వామికి నైవేద్యంగా సమర్పించి గుంజీళ్ళు తీయాలి. గుంజీళ్ళు తీయటం చాలా విశేషం. గుంజీళ్ళు తీసి స్వామికి ప్రదక్షిణాలు చేసి నమస్కృతాంజలి గడించినట్లయితే తప్పనిసరిగా స్వామి యొక్క అనుగ్రహం చేత మనకు పట్టినటువంటి కేతుగ్రహ దోషం నివారణ అయి అభివృద్ధి పథంలోకి మనం పయనింపచేసుకోవడానికి ఆస్కారాన్ని ఆ వినాయకుడు కలిగింపచేస్తాడు. కార్య దిగ్విజయ ప్రాప్తిని కలిగింపచేస్తాడు. ఆ స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అయిన గణేశుడు అని చెప్పేసి గుర్తిరగాలి. ఎరుపు రంగు అంటే స్వామికి చాలా ఇష్టం. ఎర్రటి మందార పూలు ప్రతినిత్యం కూడా గణేశునికి సమర్పించండి. అలా గనక సమర్పించినట్లయితే చక్కటి యోగాన్ని ప్రసాదింపచేస్తాడు. మందార పూలు చాలా విశిష్టంగా పనిచేస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు. రాముడు రాఘవుడు రవి పులుడితడు భూమి జక్కుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవి పులుడితడు. ఉత్తరాఖండలో అగస్త్య మహర్షి రాముడి దర్శనానికి వెళ్ళారు పట్టాభిషేకం అయిపోయాక. వెళ్ళినప్పుడు రావణాసురుడికి ఇంత బలం ఎలా వచ్చిందని అడిగారు రామచంద్రమూర్తి. అసలు రావణుడిది కాదు రామ బలం, ఇంద్రజిత్తుది. ఇంద్రజిత్ ఎంత గొప్పవాడో తెలుసా అని అగస్త్య మహర్షి చెప్పారు ఒకప్పుడు. రావణాసురుడంతటి వాడు ఇంద్రుడి మీద యుద్ధం చేసి ఇంకా గెలవలేక అలిసిపోయి వెళ్ళి పడుకునుంటే ఒక్క గంటలో ఇంద్రుణ్ణి బంధీకృతుణ్ణి చేసి వచ్చి రావణుణ్ణి లేపి, నాన్న ఇంద్రుణ్ణి తీసుకెళ్ళి లంకాపట్టణం కారాగారంలో కట్టేశాను, లే ఇంటికి వెళ్ళిపోదామని తీసుకెళ్ళాడు ఇంద్రజిత్. అంతటి మహాబలవంతుడు, అంతటి తేజోమూర్తి. అటువంటి కొడుకుని కంది. ఆఖరణ యుద్ధభూమిలో ఏడ్చింది. రావణాసురుడు మరణించాడు. 10 తలలు తెగిపోయాయి. ఎప్పుడు చచ్చిపోతాడా అని లోకమంతా ఎదురు చూసింది. అందరూ దేవతలతో సహా ఆకాశంలో నిలబడ్డారు. ఇంతమంది నిలబడి ఉండగా రామచంద్రమూర్తి విడిచిపెట్టినటువంటి బ్రహ్మాస్త్రం వలన నిహతుడై పడిపోయాడు. నేల మీద పడిపోతే విభీషణుడంతటి వాడు అంత్యేష్టి సంస్కారం చేయనన్నాడు. మండోదరిని పల్లకీలో తీసుకొచ్చారు యుద్ధభూమికి. తీసుకొస్తే ఆవిడ పల్లకీలోంచి కిందకి దిగింది. కిందకి దిగి రావణాసురుడి దగ్గరికి వెళ్ళింది. మెరుపు తీగ నల్లటి కారు మబ్బు మీద పడ్డట్టు అన్నారు మహర్షి. నల్లటి మినువులు కుప్పపోస్తే ఎలా ఉంటాయో అలా ఉంటాడు రావణాసురుడు. ఆయన మీద పడి ఏడుస్తూ ఒక మాట అంటుంది. ఆవిడ చెప్పుకుందా ఏడిచినప్పుడు, నేను సహృదం హితకామం నశ్రుతం వచనం త్వయా అని ఏడిచింది. ఎన్నో మార్లు తల కొట్టుకున్నాను, ఇలా చెయ్యదు, తప్పు అని చెప్పాను, అసలు నువ్వు నా మాట ఎప్పుడైనా విన్నావా అని అడిగింది. అంటే అసలు భార్యని సంప్రదించడం కానీ, భార్యతో మాట్లాడడం కానీ, నేను ఈ పని చేస్తానని చెప్పడం కానీ, నేను ఈ పని చేస్తే భార్య కళ్ళెదురుగుండా చేస్తే అది దాని మనసు గాయపడదా, దానికి బాధ మీద అన్నపాటి ఆలోచన కూడా లేనటువంటి దుర్మార్గుడు. అందుకే మహర్షి ఆయన గురించి మాట్లాడుతూ సకల్ప వృక్ష ప్రతిమో వసంత యువమూర్తిమాన్ శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర అన్నారు. అంటే తన జీవితం మొత్తం మీద తన భార్య చెప్పిన మాట, అందున పట్టమహిషి, ఆమె చెప్పిన మాట ఏమిటంటావైతే అని కూడా ఆయన వినలేదు. అసలు ఎప్పుడూ మాట్లాడలేదు. అందుకే ప్రతి చిన్న విషయం రాస్తారు మహర్షి. సారథిని పిలిచి గుర్రాలు సిద్ధం చేయమన్నారు. సారథి వెళ్ళి గుర్రాలు సిద్ధం చేశాడు. వెళ్ళినటువంటి రథికుడు సారథి గుర్రాలు సిద్ధం చేశావా అని అడిగాడు. అది కూడా వ్రాస్తారు. అటువంటిది రావణాసురుడు మండోదరి మాట్లాడుకున్నారు, రాయలేదు. కారణం ఒక్కటే, ఆయన అసలు భార్యని ఏదీ సంప్రదించాడు. ఒక్కొక్క దాంపత్యం అంత భయంకరంగా ఉంటుంది. మీరు ఒక్కటి ఆలోచించండి. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతూ సీతమ్మ తల్లి ఒక్కటే అంది,
చలితం చలితేంద్రియం అందావిడ. బతికున్న నాళ్ళు నడిచిపోతుంది రావణ. ఒకనాడు నువ్వు కదలలేని స్థితి వస్తే అప్పుడు నువ్వు తాళి కట్టిన వాళ్ళు చెయ్యాలి. వాళ్ళు ఏమంటారో తెలుసా? ఇంద్రియములకు వశుడు. అప్పుడు నువ్వు బతికి చచ్చిపోయిన వాడివి రావణ. ఆ రోజు తెచ్చుకోకు. నివర్తయ మనోమత్త స్వజనీక్రియతాం మనః. నీ మనసు నీ ఇల్లాలి ఎందు పెట్టుకో, ధర్మాత్ముడ వైపోతావు అంది తల్లి. వినలేదు. చిట్ట చివర 10 తలలు తెగిపోయి యుద్ధభూమిలో పడిపోయాడు. పల్లకీలో వచ్చింది. మొట్టమొదట ఇదే మాట అందావిడ. నువ్వు ఎన్నడూ నా మాట వినలేదు. నువ్వు నా మాట విని ఉండి ఉంటే ఇవాళ ఇంత దారుణంగా నేల మీద మట్టి మీద పడి 10 తలలు తెగిపోయి నిత్తురోడిపోతూ చచ్చిపోవలసినటువంటి అవసరం నీకు కలిగేది కాదు. నువ్వు దేవ దానవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషుల్ని ఓడించావు, కానీ నీ ఇంద్రియముల చేతిలో నువ్వు ఓడిపోయావు. నిన్ను రాముడు కాదు చంపింది, నీ ఇంద్రియములే చంపేశాయని. ఒక భార్య చేత అలా అనిపించుకున్నవాడు చచ్చినట్ట, చచ్చి 100 మాటలు చచ్చినట్ట. దాంపత్యం ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో భార్యతో నేర్పుతుంది రామాయణం. కార్యేషు దాసి కరణేషు మంత్రి. ఒక్క చిన్న మాట, చాలా సంతోషం, నువ్వు నా జీవితంలో ప్రవేశించడమే నా అదృష్టం అంటే చాలు పొంగిపోతుంది. ఏమవుతుంది? ఒక్కసారి సంప్రదిస్తే ఏమవుతుంది? భర్త అడుగుజాడల్లో నడిచి, భర్త సంప్రదించి, భర్త నేర్పిన విద్య వల్ల ఎంతో విదుషీమనులైనటువంటి తల్లులున్నారు లోకంలో. అనుకూలమైనటువంటి భర్త వలన అంత చక్కటి బుద్ధి సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. కన్న తండ్రి కూడా అలా చూడడం, అంత బాగా సంస్కరించి, అలా ఉండకూడదు సుమా, ఇలా ఉండకూడదు సుమా, అలా వద్దు, ఇలా ఉండు అని ఎంతో ప్రేమతో అనునయించి లాలించి, భార్య మనసు తన మనసు వేరు కాకుండా ఒకటై బ్రతికిన దంపతులు ఉన్నారు సీతారాములు. అసలు భార్య మాట్లాడడానికి అవకాశమే ఇవ్వలేదు ఆయన బతికున్నంత కాలం. అది విచిత్రం. చచ్చిపోయిన తర్వాత అడిగింది మండోదరి. దాన్ని బట్టి తెలుసుకోమన్నారంతే మహర్షి. వాళ్ళు మాట్లాడుకుంటూ కదా నీకు చెప్పడం మాట్లాడుకున్నారని. అసలు నువ్వెప్పుడు విన్నావు నా మాట? మండోదరి ఏడిచింది అంటే ఎప్పుడూ అసలు మాట్లాడడానికి గుర్తుపెట్టుకో. భార్యని ఎంత ఏడిపించి బ్రతికినటువంటి వాడికి సంతోషకరమైన ముగింపు లభించడం కూడా కష్టమే. భార్య అంటే తన ఇంటి లక్ష్మి. ఆమె కంట కన్నీరు కారకుండా ఆమెని పరమేశ్వరుడిచ్చినటువంటి గొప్ప స్నేహితురాలు. ఆమె నీకు జీవితాంతం నీతో ఉండడానికి వచ్చినటువంటి నిచ్చిలి. ఎంత ప్రేమతో ఎంత మర్యాదతో ప్రవర్తించాలి భార్యతోటి. అలా కాకుండా క్రౌర్యంతో ప్రవర్తించాడు. అందుకే ఆవిడ ఒక మాట అంది, రావణ ఇంద్రియాణి పురాజిత్వా. నువ్వు పూర్వం ఇంద్రియాల్ని గెలిచినట్టుగా అనుకున్నావు, తొక్కి పెట్టావు కాలు కింద. ఇంద్రియాల్ని నువ్వు గెలవలేదు, గెలిచాననుకున్నావు. జితా త్రిభువనం త్వయా, దాని వలన 3 లోకములను గెలిచావు. అంటే తపస్సు చేశాడు. ఎంత తపస్సు! ఏం సామాన్యమైన తపస్సు ఏమిటి? దానికోసం అన్ని సుఖాలు విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టడం అంటే ఎలా? ఇంద్రియములను గెలిచి కాదు. ఇంద్రియములను గెలవడం అంటే ఏమిటో తెలుసా? మనసు విచలితం కాకూడదు. చూడకూడని వస్తువుని చూసినప్పటికీ మనసు మాత్రం కదలకూడదు. కదలకుండా మనసు అలాగే ఉందనుకోండి, ఇంద్రియాన్ని గెలిచేశాడని గుర్తు. హనుమ అందరినీ చూశారు, సీతమ్మేమో అనేది కాదు. ఆఖరణ ఒక మాట అన్నారు, మనోహిహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభా స్వవస్థాసు తచ్చమే సువ్యవస్థితం అన్నారు. నా చూడడం కంటికి ధర్మం, చూడాలి. సీతమ్మో కాదో ఆడవాళ్లలో చూడకపోతే ఎలా? చూశాను, నా మనసు కదిలిందా, ఇది ప్రమాణం. సీతమ్మ కాదు, వెళ్ళిపోయాను, నా మనసు కదలలేదు, నాకు దోషం లేదన్నారు. అదే రావణాసురుడికి ఇంద్రియాణి పురాజిత్వా జితా త్రిభువనం త్వయా స్మరత్ ఇవ తద్వైరం. ఆ వైరాన్ని దృష్టిలో పెట్టుకున్నాయి ఆ ఇంద్రియములు, వాటిని తొక్కి పెట్టాడు. బలవంతంగా సుఖాలు ఇవ్వకుండా తపస్సు చేత బ్రహ్మగారిని మెప్పించి శక్తి పొందాలని ఇంద్రియములను తొక్కి పెట్టాడు. అవి ఎప్పుడెప్పుడు కాటు వేద్దామా అని ఎదురు చూశాయి. రావణ, నిన్ను నీకు బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యాడు, వరాలు ఇచ్చారు, కానీ ఇవి వదిలిపెడతాయా? ఎప్పుడు కాటేద్దామని చూశాయి. యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయావు. మహాపతివ్రత అయినటువంటి సీతమ్మ తల్లిని తీసుకొచ్చావు.
అటువంటి సీతమ్మ తల్లి అటువంటి మహాపతివ్రత ఆమె యొక్క శృణిభూతలే, ఆమె కంటి వెంట నీరు భూమి మీద పడింది. కాలిపోక ఏమవుతుంది? లంక కాలిపోయింది. శ్రీరామాయణంలో స్వామి హనుమ మీద ఒక శ్లోకం ఉంది. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకబంధిం జనకత్మజాయాః ఆదాయతేనైవ దదాహలంకాం నమామితం ప్రాంజలిరాంజనేయం అని. స్వామి హనుమ ఈ లోకానికి చేసిన మహోపకారం ఏమిటో తెలుసా? మహాపతివ్రత అయిన సీతమ్మ కన్నుల వెంట పడినటువంటి బాష్పధార వలన ఈ భూమి అంతా కాలిపోవాలి. ఎక్కడ భూమి కాలిపోతుందోనని ఏ దుర్మార్గుడు తప్పు చేశాడో ఆ లంకాపట్టణం ఒకటే కాలిపోయేటట్టు చేస్తానని ఆమె కంటి వెంట పడిన బాష్పధారలని అగ్నిహోత్రంగా గ్రహించి లంకని కాల్చిన వారు హనుమ. అది ఆ శ్లోకానికి అర్థం. యశోకవంధింజనకాత్మజాయాః ఆదాయతేనైవ దదాహలంకాం నమామితం ప్రాంజలిరాంజనేయం. అటువంటి ఆంజనేయునకు నమస్కరించుచున్నాను అని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ 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 నారాయణ. నారద మహర్షి శాపం వల్ల నలకూబర మణిగ్రీవులిద్దరూ కూడా జంటగా కలిసి ఉన్నటువంటి మద్ది చెట్లు అయిపోయారు. నలకూబర మణిగ్రీవులు వీళ్ళిద్దరూ జంటగా ఒక మద్ది చెట్లై పుట్టారు శాపం వల్ల. అంత అహంకారయుక్తులైనటువంటి వాళ్ళకు శాపం వచ్చేసింది. భగవద్భక్తులలో నారద మహర్షి అగ్రగణ్యుడు. నారదుని గురించి కూడా మనం చెప్పుకున్నాం కిందట. ఆయన పలికిన మాటను సత్యం చెయ్యాలని భగవంతుడైన శ్రీహరి మెల్లగా కదిలాడు. రథం కదిలింది. ఎక్కడైతే జంటగా మద్ది చెట్లు ఉన్నాయో సరిగ్గా అక్కడికే వెళ్ళి ఇలా ఆలోచించాడు. నాకు దేవర్షి అయిన నారదుడు ఎంతో ప్రియమైనవాడు కాబట్టి ఆయన ఈ కుబేర పుత్రుల గురించి ఏమి చెప్పాడో దాన్ని నేను పూర్తి చేస్తాను అనుకున్నాడు. నారద మహర్షి ఇచ్చినటువంటి శాపం ఏమన్నాడో నేను ఇప్పుడు పూర్తి చేయాలా, నేను వీళ్లకు విమోచన కలిగించాలా. నారద మహర్షి నాకు చాలా ప్రియమైనవాడు కదా. నారదుడు ఉంటే నారాయణుడు ఉన్నాడు అని అర్థం. అక్కడ నారాయణుడు ఉంటే నారదుడు అక్కడ పరమాత్ముడు ఉన్నాడు అని అర్థమా. కలిసి పుట్టిన మద్ది చెట్ల మధ్యలోకి వెళ్ళాడు. అలా వెళ్ళగానే రోలు చెట్లకు అడ్డుపడిపోయి ముందుకు కదలలేదు. అట్లా పడిపోయింది, మధ్యలో ఇరక్కపోయింది రోలు. ఆ మధ్య నుంచి నడిచాడు. ఆ మద్ది చెట్ల మధ్య నుంచి నడిచాడు. మణిగ్రీవులు నలుకుబాళ్ళు మధ్య నుంచి మద్ది చెట్లుగా ఉండిన రూపంలో ఉండినటువంటి వాళ్ళను వెళ్ళాడో లేదో వెళ్ళాడు, ఇరకపోయింది అంతే. బాలకృష్ణుడు తన పొట్ట చుట్టూ ఉన్నటువంటి త్రాణిని పట్టుకొని రోలును వేగంగా లాగేశాడు. చుట్టూ కట్టేంది కదా అమ్మ యశోదమ్మ, తాళ్లతో కట్టేసింది. ఆ తాడును పట్టుకొని ఒక్కసారి లాగేశాడు. అప్పుడు ఆ రెండు చెట్లు కూడా వ్రేళ్లతో సహా పెకిలించబడి భయం కలిగించేటట్లుగా పెద్ద పెద్ద శబ్దం చేస్తూ కూలిపోయాయి. వేళ్ల సమేతంగా బయటకు వచ్చేసింది. ఇంక పరమాత్ముడే పట్టి రోలుతో కట్టేసి లాగుతుంటే చెట్లు పడిపోకుండా ఉంటాయా? మాయ కూడా పడిపోతుంది అక్కడ. చెట్లేమి పర్వతాలు పడిపోతాయి. పరమాత్ముడే లాగేస్తున్నాడు కదా. పెద్ద శబ్దం వచ్చేసి రెండు చెట్లు కూలిపోయాయి, కిందికి పడ్డాయి. బాలకృష్ణుడి యొక్క పరాక్రమంతో వాటి కాండము, కొమ్మలు, ఆకులు కూడా వేగంగా కదిలిపోయాయి. మొత్తం చెట్టంతా కదిలిపోయింది.
ఆకుల నుంచి మొదలుకొని వేళ్ల నుంచి అన్నీ పెకిలించి కింద పడిపోయాయి. ఆ 2 చెట్ల నుండి అగ్నిలాగా గొప్ప కాంతితో వెలిగిపోతూ దిక్కులను ప్రకాశించేటట్లుగా చేస్తూ 2 సిద్ధపురుషులు ప్రత్యక్షమయ్యారు. అసలు అట్లా పడ్డాయా లేదో దిక్కులన్నీ కూడా ప్రకాశించేటట్టుగా 2 సిద్ధపురుషులు అక్కడి నుంచి లేచారు. వారికి రజోగుణం తొలగిపోయింది. అక్కడితో ఇక వాడికి ఉండినటువంటి రజోగుణం పోయింది. సత్వగుణ రూపంతో ఉన్నారు ఇప్పుడు. వాళ్ళిద్దరూ కూడా, ఆ యక్షకుమారులిద్దరూ కూడా సకల లోకాలకు ప్రభు అయినటువంటి శ్రీకృష్ణుడి వద్దకు వచ్చి శిరస్సులు వంచి నమస్కరించారు. చేతులు జోడించి ఇలా స్తుతించారు. కృష్ణ కృష్ణ మహాయోగిన్ త్వమాద్యః పురుషః పరః వ్యక్తావ్యక్తమిదం విశ్వం రూపం తే బ్రాహ్మణా విదుః. వ్యక్తావ్యక్తమిదం విశ్వం రూపం తే బ్రాహ్మణా విదుః. ఓ శ్రీకృష్ణ, ఓ శ్రీకృష్ణ, నువ్వు మహాయోగివి, సర్వమునకు కారణమైన పురుషోత్తముడు నీవే. స్థూలము మరియు సూక్ష్మము అయిన ఈ జగత్తు నీ రూపమే అని వేదవేత్తలు చెబుతున్నారు. మనం ఎన్ని మాటలైనా ఈ శ్లోకాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇదొక మంత్రం. కృష్ణ కృష్ణ మహాయోగిన్ త్వమాద్యః పురుషః పరః త్వమాద్యయః పురుషః పరః వ్యక్తావ్యక్తమిదం విశ్వం వ్యక్తావ్యక్తమిదం విశ్వం రూపం తే బ్రాహ్మణా విదుః. త్వమేకః సర్వభూతానాం త్వమేకః సర్వభూతానాం దేహాస్వాత్మేంద్రియేశ్వరః త్వమేవ కాలో భగవాన్ విష్ణురవ్యయ ఈశ్వరః. సకల ప్రాణుల దేహాలకు, ఇంద్రియాలకు, అంతఃకరణానికి, ప్రాణాలకు ప్రభువు నువ్వే. సర్వాన్ని శాసించే కాలానివి నువ్వే. వినాశం లేని భగవంతుడైన శ్రీహరివి నువ్వే. భగవంతుడైనటువంటి నువ్వే సత్వగుణము, రజోగుణము, తమోగుణములు గల సూక్ష్మమైన ప్రకృతివి. ఆ ప్రకృతి నుండి సంభవించిన మహత్వము నువ్వే. ఆ మహత్తత్వము అనేటువంటిది కూడా నువ్వేనే. అన్ని రూపాలు నువ్వే ఉన్నావు. ఆ ప్రకృతికి అధిష్టానమైన పూర్ణ సాక్షి చైతన్యమే ఉన్నావు కదా. సకల క్షేత్రాల యందు మార్పులకు సాక్షి అయి ఉన్న క్షేత్రజ్ఞుడివై ఉన్నావు. ప్రకృతి యొక్క గుణాలైన బుద్ధి మొదలైన వికారాలు దృశ్యములై ఉన్నాయి. వాటికి నువ్వు కనిపించవు. ఈ సంసారంలో దేహము మొదలైన వాటి యందు వివేకం గల జీవుడు కూడా ఆత్మభావంతో కప్పివేయబడతాడు కదా. అందుచేత ఎవడు కూడా అనాది స్వయం సిద్ధుడు అయిన నిన్ను తెలుసుకోలేరు. ఎవరి చేత కూడా నిన్ను తెలుసుకోలేరు. మాయ కప్పిపడింది. లోపల నువ్వే, బయట నువ్వే. అటువంటి పరమాత్ముడు నువ్వే కదా. ఎన్నేని చెప్పగలం మేము. తస్మై తుభ్యం భగవతే వాసుదేవాయ వేదసే ఆత్మద్యోత గుణైచ్ఛన్న మహిమ్నే బ్రహ్మణే నమః. నువ్వు వసుదేవ పుత్రుడవు, సృష్టికర్తవైన భగవంతుడవు. నీ వల్ల ప్రకాశిస్తున్నటువంటి సత్వము మొదలైన గుణాలు నీ యథార్థ స్వరూపాన్ని కప్పివేస్తున్నాయి. అటువంటి పరబ్రహ్మమైన నీకు నమస్కారము. నువ్వు చూపించే ఆయా పరాక్రమాలకు సమానమైనది ఏదీ లేదు. అంతకంటే గొప్పది లేదు. అటువంటి పరాక్రమములు సామాన్య ప్రాణులకు ఉండటం అసంభవం కదా. కానీ నువ్వు మాత్రము శరీరమే లేనివాడు అవుతున్నావు.
ఏ శరీరాలు అటువంటి పరాక్రమాలు వెల్లడి అవుతున్నాయో అవన్నీ కూడా నీ అవతారములే అనేటువంటి తెలుసుకోవచ్చు. అన్ని చోట్ల నువ్వే ఉన్నావు కాబట్టి అన్ని శరీరాల్లో ఏ ఏ శరీరాల్లో నీ మహిమ ప్రకటమవుతున్నదో అదంతా నువ్వే కదా, అది నీ శరీరమే కదా అని తెలుసుకోవచ్చు కదా. నువ్వు పురుషార్థాలకు ప్రభువు అయినటువంటి వాడు. అటువంటి నువ్వు ఇప్పుడు సకల ప్రాణుల అభివృద్ధి అయినటువంటి మోక్షము కోసము అవతరించావు. ఈ నీ రూపము అంశావతారములకు పుట్టించేటటువంటి పూర్ణ రూపమై ఉంది కదా. నీ రూపమే విశ్వమంతా వ్యాపించి ఎక్కడెక్కడ పూర్ణావతారంగా ఉన్నదో అంశావతారాలకంతా కూడా వాళ్ళందరికీ ఆ అంశావతారాలు పుట్టించేటువంటి పూర్ణ రూపమై ఉంది కదా. అటువంటి రూపమే అతీతమైంది కదా స్వామి, అన్ని చోట్ల నిండినటువంటి వాడువు కదా. నీ మహిమ ఎక్కడెక్కడ ప్రకటమవుతుందో అదన్నీ నువ్వే కదా, నీ శరీరమే కదా. నారాయణ 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 నారాయణ.